ఏ టెర్రరిస్ట్ మీద వాడారో మరి తెలియాలి. అందువల్ల అమెరికా డిప్లిసిటీ ఉన్నమాట నిజం తీవ్రవాదం పైన. బట్ మనం కంక్లూజివ్గా జేడీ వాన్స్ ఎందుకు కామెంట్ చేయలేదు అనే ప్రశ్నగానే మీకు పెద్దగా ప్రముఖంగా అయితే రాలే. మరి ఎందుకు కామెంట్ చేయలేదో అమెరికానే చెప్పాలి. సార్, మధ్యవర్తిత్వం అనే అంశం అన్నది చాలా అంశాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య అమెరికా లాంటి దేశాలు ఈ పెహల్గాం, ఈ భద్రతా బలగాలు, ఈ అంశాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎవరో మధ్యవర్తిత్వం కూడా ఇందులో ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎవరు కన్న వాళ్ళు ఇస్తున్నాం. అయితే అఖిలపక్ష సమావేశంలో నిన్న జరిగిన అంశం ఏంటంటే, పెహల్గాంలో సుమారు 4-5 వేల మంది టూరిస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గుర్రాలు అవి కూడా 1500 నుంచి 2000 వరకు ఉంటాయట. వాటిని తిప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే గుర్రాల మీదే కాలినడకన వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఆశ్రయిస్తారు ఆ టూరిస్ట్ ప్లేస్లోని. మరి ఇంత క్రౌడ్ ఉన్న ప్రాంతంలో భద్రతా బలగాలు ఎందుకు లేవు అన్నది అఖిలపక్షాలు ప్రశ్న. అంటే అది చాలా సీరియస్ క్వశ్చన్. వాస్తవంగా అఖిలపక్ష మీటింగ్ కన్నా ముందు నేను ఈ ప్రశ్న ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ అన్నాను. ఒకటి, సాధారణంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకపోతే ఆలోచించవచ్చు, కానీ క్లియర్గా ఈసారి సమ్మర్ విల్ బి హాట్ సమ్మర్ ఇన్ కాశ్మీర్ అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఉండడం వల్లనే మార్చిలో ఒక మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో ఒక మీటింగ్ జరిగింది. సో ఏ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా పహల్గాంలో ఒక 7 వచ్చి ఇలా చంపుతారని ఉండదు కదా. ఓవరాల్గా కాశ్మీర్ పైన అటాక్లు పెంచవచ్చు అని. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాదం స్ట్రాటజిక్ షిఫ్ట్ జరిగింది. అంటే కాశ్మీర్ లోయ పైన మిలిటరీ నిఘా ఎక్కువ కావడంతో జమ్మూ వైపు వెళ్ళారు. సో మీకు లాస్ట్ 4-5 ఇయర్స్లో తీవ్రవాద దాడుల్లో చనిపోయిన భద్రతా బలగాల్లో 40% మంది జమ్మూలోనే చనిపోయారు. సో స్ట్రాటజిక్ షిఫ్ట్ జమ్మూకు జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు కాశ్మీర్ పైన మళ్ళీ పెద్ద అటాక్ జరగవచ్చు అని. అంత స్పెసిఫిక్గా మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండి ఢిల్లీలో, శ్రీనగర్లో సమావేశాలు పెట్టుకున్న తర్వాత కూడా పహల్గాంలో ఎందుకు భద్రతా బలగాలు లేవు, ఇది క్వశ్చన్ 1. దీనికి సెక్యూరిటీ లాబ్స్ కారణం కాదా? అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షాని అంగీకరించాలని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడైతే ఏ లోపము జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని కూడా అన్నాడని. బట్ ఎవరికి అర్థం కాని అంశం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండగా కూడా జవాన్లు ఎందుకు లేరు అని. దీనికి ప్రభుత్వం ఇచ్చే వివరణ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక వివరణ ఏమన్నారంటే, అక్కడికి వెళ్ళడం చాలా కష్టమని. 4000 మంది పర్యాటకులు వెళ్ళగలిగినప్పుడు జవాన్లు వెళ్ళలేరా? నా కాలినడకన వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. పర్యాటకులు గుర్రం మీద వెళ్ళడం కష్టం, భద్రతా బలగాల గుర్రం మీద వెళ్ళడం కష్టమా? వాళ్ళ ట్రైనింగ్లోనే ఉంటుంది హార్స్ రైడింగ్ అనేది. ఐఏఎస్ ఆఫీసర్లకి హార్స్ రైడింగ్ ట్రైనింగ్లో ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్లకు కాదు నేను చెప్పేది, ఐఏఎస్ ఆఫీసర్లకు. నేను ముస్సోర్లో చూశాను కూడా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ పొందుతున్న ఐఏఎస్ ప్రొబేషనర్స్ను. అలాంటప్పుడు సైన్యానికి భద్రతా బలగాలకు ఉండవు హార్స్ రైడింగ్. సో అది మరి ఇంకో వివరణ ఏమిచ్చారంటే, రాష్ట్ర ప్రభుత్వం పహల్గాం రూటు సాధారణంగా అమర్నాథ్ యాత్ర అప్పుడు తెరుస్తారు, జూన్లో మొదలవుతుంది, ముందుగానే తెరిచారు, మాకు సమాచారం లేదు అంటారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారే పర్యాటకులు, వీళ్ళందరికీ సమాచారం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం సమాచారం ఉండదా? నాకు నిజంగా అర్థం కాని అంశం. పర్యాటకులకు దేశం నలుమూల నుంచి వచ్చిన పర్యాటకులకు సమాచారం ఉంటుంది పహల్గాం ఓపెన్ అయిందని, మరి ఎందుకు వెళ్ళరు? అందువల్ల ప్రభుత్వ వివరణ అర్థం లేకుండా ఉంది. ఎందుకు అక్కడ జవాన్లు లేరు, ఎందుకు సెక్యూరిటీ ఫోర్స్ డిప్లాయ్ చేయలేదు, ఈ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ఏ సమాధానము రాలేదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ క్లియర్గా ఉండగా. తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటి, ఇది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, ఇక్కడ నుంచి 48 కిలోమీటర్లు ఉంటుంది అమర్నాథ్ యాత్ర. ఇంకో రూట్ ఉంటుంది, అది 14 కిలోమీటర్లు ఉంటుంది. సో అమర్నాథ్ యాత్రకు ప్రధానమైన బేస్ క్యాంప్ పహల్గాం. ప్రతిసారి అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్. మీకు అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. అమర్నాథ్ యాత్రను డిస్టర్బ్ చేయాలన్న కుట్ర తీవ్రవాదులు ఎప్పుడు పన్నుతుంటారు, వాళ్ళ మాస్టర్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు పన్నుతుంటారు. మరి తెలిసి కూడా అమర్నాథ్ యాత్ర ముందు పహల్గాం వద్ద ఎందుకు భద్రతా ఏర్పాట్లు లేవు, దీనికి తెలియదు ఆన్సర్.
తర్వాత మీరు పాత వైలెన్స్ మొత్తం చూడండి. పుల్వామా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాకు రాబోయే ముందు జరిగింది. బిల్ క్లింటన్ ఎక్కడ ఇండియాకు వచ్చిన సమయంలో కూడా 2000 అనుకుంటాను చటీ సింగ్పురా ఇన్సిడెంట్ జరిగింది. సో ఎప్పుడు కూడా హై ప్రొఫైల్ విధిస్తున్న సమయంలో తీవ్రవాదులు అటాక్ చేస్తారు. ఎందుకంటే గ్లోబల్ ఇమేజ్ రావటానికి ప్రాపగండాలో భాగంగా జేడీ వ్యాన్స్ ఇండియాలో ఉన్నాడు, నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు. అండ్ ఇంతకన్నా హై ప్రొఫైల్ విజిట్స్ ఉంటాయా? మరి హై ప్రొఫైల్ విజిట్స్ ఉన్నప్పుడు తీవ్రవాదులు అటాక్ చేసిన ప్యాటర్న్ ఉన్నప్పుడు రెండు వైపులా హై ప్రొఫైల్ విజిట్స్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ సౌదీ అరేబియా, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా, మరి ఎందుకు తీవ్ర సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్గా లేరు? దానికి ఆన్సర్ లేరు. సో ఇలా మనకు అన్ని క్వశ్చన్స్ ఇవన్నీ ఇన్ని వేల మంది తీవ్ర పర్యాటకులు వస్తున్నప్పుడు సో మరి దానికి తగ్గట్టు తీవ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ టోపోగ్రఫీ చాలా సులభం, చుట్టూ ఫారెస్ట్ ఉంటాయి, చాలా సులభంగా ఎంటర్ కావచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా తీవ్రవాద ఇన్ఫిల్ట్రేషన్కి ఒక స్కీమ్ ఉంటుంది. పాకిస్తాన్ వాడేమో మీకు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తుంటాడు. ఆ సమయంలో ఇండియన్ బలగాలు పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతుంటాయి. ఆ సమయంలో కరెక్ట్గా తీవ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఈ పహల్గామ్ ఇన్సిడెంట్కి ముందు చూస్తే వరుస పెట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తుంది అని అంటేనే మనకి ఇండికేషన్ ఏంటి? నెక్స్ట్ తీవ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ అవుతారు, అటాక్ చేయబోతారు. మరి ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందం లాస్ట్ 4-5 వీక్స్లో విపరీతంగా జరుగుతుంటే కాల్పుల విరమణ ఉల్లంఘన, మరి దీని నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది అని మనలాంటి వాళ్ళకి అర్థమైనప్పుడు ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్కు ఎందుకు అర్థం కాలేదు మనకు తెలియదు. తర్వాత ఈ పహల్గామ్కు మీకు కాశ్మీర్లో టన్నెల్ పైన అటాక్ జరిగింది. అప్పుడు కూడా తీవ్రవాదులు పహల్గామ్ నుంచి వచ్చారన్నారు. మీకు నేను ఇంతకుముందు మొదట్లో చెప్పినట్లు స్ట్రాటజిక్ షిఫ్ట్ అయింది అన్నారు. కాశ్మీర్ నుంచి జమ్మూ రీజన్కు అలాగే పీర్ పంజాల్ రీజన్కు ఈ తీవ్రవాదులు షిఫ్ట్ అయ్యారు. పీర్ పంజాల్ నుంచి కిస్తవారాకు మీకు పహల్గామ్ దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ తీవ్రవాదులు పీర్ పంజాల్ నుంచే వచ్చి ఉంటారని అనుమానం. మరి ఈ జాగ్రఫీ టోపోగ్రఫీ ఉన్నప్పుడు మరి ఎందుకని పహల్గామ్లో వేలాది మంది పర్యాటకులను అనుమతించినప్పుడు మరి ఇది కిస్తవారాకు దగ్గరలో ఉంటుంది, పీర్ పంజాల్ నుంచి ఇటు రావచ్చు తీవ్రవాదులు, గతంలో వచ్చిన చరిత్ర ఉంది, స్ట్రాటజిక్ షిఫ్ట్ జరిగింది, మరి ఇక్కడ పాసిబిలిటీ ఉంది అని ఒక థ్రెట్ పర్సెప్షన్ ఎందుకు అసెస్ చేయలేకపోయారు? ఇప్పుడు ఇక్కడ నాలాంటి వాళ్ళు కూర్చొని వివిధ జర్నల్స్లో మీడియాలో సీరియస్ డిఫెన్స్ అనలిస్టులు, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ రాసిన అనేక వ్యాసాలను చదివి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను చూడండి. మీకు హై ప్రొఫైల్ విజిట్స్ 1, అమర్నాథ్ యాత్ర 2, మీకు ఇంకా మూడవది జమ్మూ రీజన్ నుంచి వచ్చే ప్రమాదము. ఇలా మీకు ఇప్పటికీ నేను అనేక ఉదాహరణలు చెప్పాను. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అసీం మునీర్ స్టేట్మెంట్. మీకు అసీం మునీర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు జరిగింది. సో వాడు ఏ స్థాయిలో ప్రొవోక్ చేశాడో చూశాను. సో ఇన్ని రకాల ఇండికేషన్స్ ఉంటున్న సమయంలో నాలాంటి వాళ్ళే, నా సొంత అభిప్రాయం కూడా కాదు ఇది, చాలా ప్రఖ్యాత డిఫెన్స్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. రాజామోహన్, మనోజ్ జోషి, ఇలా కేసీ సింగ్ లాంటి డిప్లొమాట్లు, ఆర్మీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ఇలాంటి వివేక్ కర్జు, ఇట్లా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను. సో ఇంకా చాలా పేర్లు నేను చెప్పగలుగుతాను. సో డిఫెన్స్, స్ట్రాటజిక్ అఫైర్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ రాసిన వ్యాసాల ఆధారంగా నేను ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు లేరు అక్కడ? వై దెర్ వేర్ నో సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ పహల్గామ్ వెన్ దెర్ ఆర్ 4,000 టూరిస్ట్? ఈ ప్రశ్నకైతే